ఇది వచ్చేసి మీషోలో తీసుకున్నాను డ్రెస్. ఈ డ్రెస్కి వచ్చేసి 2 ఇయర్స్ అయిందనమాట. ఇది వచ్చేసి మనకు జార్జెట్ అనేది బాటానికి అట్టే ఇచ్చేసాడనమాట. స్మూత్ బట్టని మనకి బాటానికి ఇచ్చాడు. పై టాప్కు అలాగే ఇచ్చేసాడు, కింద బాటానికి అలాగే ఇచ్చేసాడు. మందం అయితే ఏం లేదు, చాలా పలసంగా ఉందని చెప్పేసి ఇది 2 ఇయర్స్ నుంచి నేనైతే పక్కన పెట్టాను. ఇంకా ఇది ఎలా చేయాలని చెప్పేసి అనుకుంటాను. ఇంకా సర్లే అని చెప్పేసి మక్క కోసం అని చెప్పేసి ఫ్రాక్ స్టిచ్ చేద్దామని చెప్పేసి ఫ్రాక్ ఒక కత్తిరించాను అనమాట. 6 స్టెప్స్ పెట్టేసి కత్తిరించేసాను. స్టెప్స్ అయితే ఏం లేదనమాట, అన్నీ కుచ్చిపోసేసాను అనమాట. 6 వచ్చేసి దీనికి వచ్చేసి నెక్కు వచ్చేసి స్క్వేర్ పెట్టాను. మా అక్కని అడిగాను అనమాట, నువ్వు వేసుకుంటానంటేనే స్టిచ్ చేస్తా, లేదంటే లేదని చెప్పాను. నువ్వు వేసుకుంటానే, నువ్వు మెడలు జారకుండా స్టిచ్ చేసినావు అంటే బాగా వేసుకుంటానని చెప్తే సరేలే అని చెప్పేసి ఇంకా మెడలు చిన్నదిగా పెట్టేసి బ్యాక్ ఫ్రంట్ వచ్చేసి స్క్వేర్ పెట్టేసాను అనమాట. స్క్వేర్ పెట్టేసి ఇంకా స్టిచ్ చేస్తున్నాను. ఇదేంటంటే జార్జెట్ కదా, జారిపోతూ ఉంటుంది అనమాట. మనం చూసుకొని నిదానంగా జరుపుకుంటూ మనం మెడలు అనేది తిప్పుకుంటూ స్టిచ్ చేసుకోవాలన్నమాట. మూలలు తిప్పుకునేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా మూలలు తిప్పుకోవాలన్నమాట. ఒక మూలలు తిప్పేటప్పుడు కానీ ఏంటంటే మనము సూది వచ్చేసి మనము తిప్పేటప్పుడు సూది అనేది కిందికి దించి మనం తిప్పుతాం కదా, అప్పుడు కానీ అలాగే అంత స్మూత్గా ఉండదు క్లాత్ అనేది, అట్టే రంధ్రం పడుతుంది అనమాట. అవి కానీ మనం చూసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకొనేసి మనం స్టిచ్ చేయాలి. అలాగే వచ్చేసి నేను ఇప్పుడు మూలలు అనేది ఖర్చు పెడుతున్నాను అనమాట. చాలా జారిపోతుంది అనమాట. మనం స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. ఫెవికాల్ పూజ చేసి స్టిచ్ చేసి అంటే చేయొచ్చు. నేను ఏం చేస్తానంటే కనుక ఇంకా నేను మెడలు తిరగదిప్పుదాంలే ఇంకా ఎందుకు అని చెప్పేసి ఇంకా మెడలు తిరగదిప్పుతున్నాను అనమాట. క్యాన్వాస్ పెట్టి స్టిచ్ చేద్దాం అనుకున్నా, ఇంకా లేట్ అయిపోతుందని చెప్పేసి ఇలాగే స్టిచ్ చేస్తాను అనమాట. సాయంత్రం వచ్చేసి నేను 5 గంటలకు కత్తిరించాను. 5:30 కత్తిరించాను. 5:30 నుంచి 7 గంటలకు అయిపోగొట్టేసాను అనమాట. బ్లౌజ్ అది ఫ్రాక్ అంతా 7 గంటలకు స్టిచ్ చేశాను అనమాట. ఇప్పుడు నేను ఇప్పుడు తిరిగేసేసి పైన బ్లౌజ్ అనేది స్టిచ్ చేస్తాను అనమాట. ఈ విధంగా ఇంకా మనకు ఫ్రంట్ వచ్చేసి ఇంకా టక్స్లుగానే వేసేసాను అనమాట. ఆ పక్క ఈ పక్క ఈ హంసలు వచ్చేసి మనకి బాతులు వచ్చేసి ఫ్రంట్కి వచ్చాయన్నమాట. ఇది డ్రెస్కి వచ్చేసి ఫ్రంట్కి వచ్చేసి 3 బాతులు ఇచ్చారనమాట. అది వచ్చేసి నేను ఇట్లా బాడీ పార్ట్కి వేసాను అనమాట. పైన బ్లౌజ్కి వచ్చేటట్టుగా వేసాను. ఇంకా బ్యాక్ నెక్ కానీ స్క్వేర్ పెట్టేసి టక్స్లు అయితే నీట్గా ఇలాగ అయితే వేసేసాను. నేను వచ్చేసి శారీలో వచ్చేసి 6 స్టెప్స్ కాబట్టి ఇంకా నేను అంతా నీట్గా కత్తిరించేసి పీసులన్నీ జాయిన్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా మొత్తం పెట్టాలంటే క్లిప్ చాలా లేట్ అవుతుందని చెప్పేసి ఇంకా నాకు లెంతీ అవుతుంది వీడియో అని చెప్పేసి మొత్తం కట్ చేసాను, మీడియం అయితే పెట్టేసాను అనమాట. ఇప్పుడు వచ్చేసి మొత్తం బ్లౌజ్ బాటం అంతా నీట్గా స్టిచ్ చేస్తున్నాను. స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం లైనింగ్ అనేది ఎలాగా జాయిన్ చేసుకోవాలి, ఎక్కువ గోల్ ఉన్నప్పుడు మనము లైనింగ్ మెయిన్ పీస్ ఎలాగా జాయిన్ చేసుకోవాలనేది మీకు చూపిస్తున్నాను. మనం మెయిన్ పీస్ని ఫస్ట్ జాయిన్ చేసుకోవాలన్నమాట. లైనింగ్ని జాయిన్ చేసుకోకూడదు. మెయిన్ పీస్ని జాయిన్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనం మెయిన్ పీస్ ఒకటే జాయిన్ చేసినప్పుడు ఎక్కువ మనం ఇప్పుడు గోల్ అనేది ఇప్పుడు మనం ఒక గోల్ తిరిగినప్పుడు ఇప్పుడు ఇట్లా గోల్ తిరుగుతాం కదా, తిరిగినప్పుడు ఏమవుతుందంటే కనుక నీట్గా వస్తుంది అన్నమాట. లైనింగ్ మనం జాయిన్ చేసినామంటే కనుక మనకు కొంచెమే ఉంటుంది కాబట్టి లైనింగ్ అప్పుడు గోల్ అనేది పెద్దగా తిరగదు. అందుకు మనము మెయిన్ పీస్ని సపరేట్గా స్టిచ్ చేసుకోవాలి. లైనింగ్ పీస్ని సపరేట్గా స్టిచ్ చేసుకున్నామంటే అప్పుడు మనకి పర్ఫెక్ట్గా గోల్ అనేది వస్తుంది. ఏ దానికి ఆ దానికి మనం సపరేట్ డివైడ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి నేను మెయిన్ పీస్ అయితే స్టిచ్ చేసేస్తాను. ఇప్పుడు నేను లైనింగ్ పీస్ని స్టిచ్ చేస్తున్నాను. మీరు నీట్గా అబ్జర్వ్ చేసుకోండి. కొందరికి ఏంటంటే కనుక కొందరు రాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి నేను చెప్తున్నాను, కొంచెం నీట్గా చూడండి. వీడియో పూర్తిగా చూసి తెలుసుకుంటే కొంచెం నీట్గానే ఐడియా ఉంటుంది, అంతే, ఇంకేం లేదు. ఇప్పుడు వచ్చేసి ఇది కిందికి లైనింగ్ వచ్చేసి నేను మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.